10 నుంచి 20 మంది 5 నుంచి 10 సంవత్సరానికి 20 సంవత్సరానికి 10 సంవత్సరానికి తెలుగుదేశం పార్టీలో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, వైసీపీలో కావచ్చు ఉన్నటువంటి నాయకులు ఉన్నా కానీ ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు లేదు అంటే ఏ పార్టీ దగ్గర దుదేకుల కులస్తులు ఇంతమంది నాయకులు ఉన్నారని డేటా ఈ రోజు వరకు లేదు. ఈ రోజు వరకు దుదేకుల కులంలో ఉంటే జనాభా 15 లక్షలు 20 లక్షలు ఉన్నారనే డేటా ఏ రాజకీయ పార్టీ దగ్గర లేదు, ఏ ప్రభుత్వం దగ్గర లేదు. మన జనాభాని కేవలం 2 లక్షల నుంచి 3 లక్షల వరకు మాత్రమే చూపిస్తున్నారన్నది వాస్తవం. ఈ జనాభా పెరగనప్పుడు నీకు నిధులు ఎందుకు ఇస్తారు? ఈ జనాభా పెంచుకోలేనప్పుడు నిధులు ఎందుకు ఇస్తారు? అలాగే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ సొంత పదవుల కోసం ప్రయత్నాలు చేస్తారన్నది వాస్తవం. ఈ 20 లక్షల మంది దుదేకుల కుటుంబాలు దాదాపు ఈ రోజు 25 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలు ఉన్నప్పుడు ఆ 13 జిల్లాలో ఉన్నటువంటి 720 మండలాలు ఉంటున్నాయి. 720 మండలాలు ఎప్పుడైనా తిరిగి అడ్రస్ చేసిన దాఖలాలు ఉన్నాయా? లేవు. లేనప్పుడు ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయ పార్టీ అయినా భయపడో మనకి అవసరం ఉండో మనకి ఎందుకు పనిచేస్తుంది? ఒకటి ఎంచుకొని ఒకటి తెలుసుకోండి. ఈ రోజు కూడా ఏ రాజకీయ పార్టీలో ఒక దుదేకుల కులస్తులకు సంబంధించిన సపరేట్ వింగ్ ఉందా? లేదు. లేనప్పుడు ఏ రాజకీయ పార్టీలో భయపడి నీకు నిధులు ఎందుకు ఇస్తుంది? మాట చెప్తుంది. ఎందుకంటే ఓట్ల కోసం మాట చెప్తుంది, సీట్ల కోసం మాట చెప్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన జనాభాను నిరూపించుకోవడం మనం చేయాలి. మనం 20 లక్షల మంది 15-20 లక్షల మంది స్టేజ్ మీద చెప్తున్నాం కదా, దాన్ని అక్షర రూపం దాల్చాలి. ఆ అక్షర రూపాన్ని తీసుకెళ్లి ప్రభుత్వం దగ్గర మేము ఇంతమంది ఉన్నాం, ఏ లెక్క ప్రకారం 0.4% చూస్తున్నాం, మేము దగ్గర 5% ఉన్నామని చెప్పగలగాలి. దానికోసం దుదేకులకు ఏర్పరచుకోవడం ఒక మార్గాన్ని ఎంచింది. ఆ మార్గం సక్సెస్ అయితే నిధులు కాదు, పేదరికి రాజకీయ పదవి వస్తుంది, ఇంకొక ఆయనకి వస్తే అతాప్కి వస్తుంది, ఇంకొకరికి అందరికీ వస్తుంది పదవి. ఎందుకంటే మనం బలం నిరూపించుకుంటాం అక్కడ. దీనికోసం మనం ఏం చేసామంటే జనాభా లెక్కలు తీసుకోవడానికి ఈ dudekulake.com వెబ్సైట్లో జనాభా లెక్కలు తీయడానికి ఒక ఫామ్ తయారు చేస్తాం. ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడా ఉంది. మామూలుగా ఇంటింటికి తీయాలని చాలా పెద్ద ఖర్చుతో కూడా ఉన్నది. దాన్ని సరళం చేయడానికి, సింప్లిఫై చేయడానికి మేము ఏం చేసామంటే ఒక ఫామ్ డెవలప్ చేస్తాం. ఆ ఫామ్ చేసి మేము ఏమడుగుతున్నామంటే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలానికి ఒక కోఆర్డినేటర్ నియమన్నాం. ఆ కోఆర్డినేటర్ని దుదేకులకు ఇస్తే ఆ కోఆర్డినేటర్కి ఆ లాగిన్ ఇస్తాము. ఆ కోఆర్డినేటర్ ఇంటింటికి ఆ లింక్ పంపిస్తాడు. ఆ ఇంట్లో ఉన్న ఒక చదువుకున్న ఆ ఇంట్లో డేటా అంతా ఎంటర్ చేస్తాడు. ఈ విధంగా 3